టాలెంట్ అంటే పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి కసి నుంచి పుడుతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అదూర్స్రా, నువ్వు అదూర్స్. అదూర్స్ ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. ఆస్ట్రేలియా చూసినా, న్యూజిలాండ్ చూసినా, న్యూయార్క్ చూసినా, ఆడ చూసినా, ఈడ చూసినా, యాడ చూసినా నాటు డాన్స్ నాకు తగలేదు. గోవిందా గోవిందా, ఇప్పుడు స్టార్ట్ చేయమంటావా? తెలుగోడి స్టైల్, నాటు కొట్టుడు బీట్, తుమ్మురపే డాన్స్ స్టైల్ బేబీ జిందాబాద్. స్టైల్ స్టైల్ నాటు స్టైల్, స్టెప్ స్టైల్ స్టైల్ బేబీ జిందాబాద్. ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మా ఈ అదిరిపోయే జడ్జెస్ కి వెల్కమ్ చెప్దాం. మెగా బ్రదర్ మా నాగబాబు గారు, ఉదయ్ భాను గారు, మిస్టర్ కూల్ కోరియోగ్రాఫర్ తరుణ్ మాస్టర్. మనం లాస్ట్ ప్రిలిమినరీ రౌండ్స్ లో ఉన్నాము. అంటే ఇంకొక 2 వారాలు, అంటే ఇవాళ నెక్స్ట్ వీక్ దాటితే లాస్ట్ మినీ ఫైనల్, తర్వాత సెమీఫైనల్స్, తర్వాత ఫైనల్స్. ఎలా ఉంటుంది ఏంటి అని నాకైతే ఎక్సైటింగ్ గా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ ఫస్ట్ పార్టిసిపెంట్ నే పిలిచేద్దాం. ఈ అదురు స్టేజ్ మీద డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. అది కూడా ఎవరు? తరుణ్ మాస్టర్, ఉదయ్ భాన్ గారు, నాగేంద్ర బాబు గారు, ఎన్టీఆర్, అల్లు అర్జున్. నమ్మట్లేదా ఏంటి? నమ్మట్లేదా అంటే ఇప్పుడు కాన్సెప్ట్ లో క్లారిటీ లేదనుకుంటా మీకు ఆ క్లారిటీ, ఆ కాన్సెప్ట్ మొత్తం వాళ్ళు వచ్చి చూపిస్తే అయిపోద్దిగా. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ న్యాచురల్ ఎఫెక్ట్ గ్రూప్ ఫ్రమ్ ముంబై. सपनों में इसके हो गया और मैं दीवाना।
gonna blow the speakers, baby. Once again, with Jay Anthony. Oh, we think up in the hip hop, holla, holla, make a hockey. Jump, 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 lady, jump. Move, 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 lady, move. Attitude, attitude, new age attitude. Attitude, attitude, new age attitude. కులానాలు గురించి కుడి కందలాలను కసికి కట్టి అరంసయ్య విరుపు మవనే ఒప్పుర ఒడిగి సరిని రాటు ముక్క మదై కైగుడే నది మరవై ఇళమయి కట్టి కట్టుపోనే ఒడి కై ఒడి మర మజమవదన్నవాద నన్నవనం నన్నమునేద నన్నదగయం తేరనవాద attitude రజనవాద if you want to grind around attitude tell me now తమ పేసు మక్కలికి వడకు సొల్లి move around నాకు ఎప్పటి నుంచో కళ ఉండిపోయింది అనమాట. తరుణ్ మాస్టర్ ని చాలా ఎపిసోడ్లుగా బతిమాలుతున్నాను సార్, ఒక్క స్టెప్ అని. అండ్ నాగబాబు గారు, అసలు మీ ఇద్దరితో డాన్స్ చూడాలని నాకు ఒక కళ ఉండేది. ఈ రోజు వీళ్ళ వల్ల సగం కళ పూర్తయింది. आप लोग का जो कॉन्सेप्ट है सिंपल एंड बेस्ट. लेकिन आपका जो ये कॉन्सेप्ट उनका कौन है? आप लोग खुद बनाया? आपका गुरु कोई है? आपका कोरियोग्राफर है? कौन है वो? फिरोज सर. फिरोज भाई सुपर है. ये कितने दिन में कंपोज किया आपने? 2 days sir. हैट्स ऑफ. భాన్ గారు ఐ లవ్డ్ ఇట్. బ్యూటిఫుల్, హెల్దీ, హిలేరియస్ కామెడీ సినిమా చూస్తే ఎంత నవ్వుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తాం కదా, అదే అంత ఎంటర్టైన్మెంట్. సూపర్బియా, సూపర్ జీనియస్ కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఇద్దరు ఆప్త మిత్రులు, ఒక జయలలిత గారు, కరుణానిధి గారు. వారి పర్ఫార్మెన్స్ ఉంది బాబోయ్, సూపర్. If you can just dance with them with the same Sheila song. నాగబాబు గారు, మిస్టర్ ఫిరోజ్. Yes sir. సింపుల్, బెస్ట్, ఎక్సలెంట్, గ్రేస్ఫుల్, వాట్ నాట్, ఎవ్రీథింగ్. విపరీతమైన స్టెప్స్ కాకుండా సరదాగా ఉంటూ కామెడీ కూడా బాగా వర్కౌట్ అయింది. అయితే బన్నీ అర్జున్ గెటప్ వేసుకుని ఒక అబ్బాయి చేశాడు. చేతులు కింద పెట్టి కాళ్ళు బ్యాక్ మూమెంట్ ఇచ్చాడు. Dabur Vatika and Rich Coconut Oil Others Meter.
మెథడ్స్ లో యోగా చేయడానికి క్యాండిల్స్ ఇంకా గ్లాసెస్ రాబోతున్నాయి. అదేంటి పార్టిసిపెంట్స్ రావట్లేదా? అంటే యోగా చేయడానికి ఒక గ్రూప్ వస్తుంది, ఆ గ్రూప్ తో పాటు క్యాండిల్స్ ఇంకా గ్లాసెస్ తెచ్చుకుంటారనమాట. ఓహో, ఆ క్లారిటీ ఇప్పుడు ఇచ్చే బాగుంది. లేకపోతే యోగా చేయడానికి క్యాండిల్ గ్లాసులు వస్తున్నాయి ఏంటి అనుకున్నాను. కానీ యోగా గ్రూపు ఈసారి యోగాతో పాటు గ్లాసులు క్యాండిల్ కూడా తెచ్చుకుంటారు. So join your hands and welcome yoga group from Mumbai. जिया चले जा चले जिया चले जा चले नैनो तले धुआं चले जिया चले जा चले नैनो तले धुआं चले रात भर धुआं चले जानू ना सकेरी जिया चले जा चले नैनो तले धुआं चले रात भर धुआं चले जानू ना सकेरी जिया चले जा चले
నీకు నరాలు ఉన్నాయా, లోపల రబ్బర్ బ్యాండ్లు ఉన్నాయా, అది బాడీయా ఇంకేమన్నా? నాకు మాత్రం ఏం అర్థం కాలేదు. వండర్ఫుల్. సార్ మీ పర్ఫార్మెన్స్ వచ్చి ఎక్సలెంట్ గా ఉంది. బ్యూటిఫుల్, వెరీ వెల్ కోరియోగ్రాఫ్డ్. ఆల్ ది పోస్టర్స్, ఆసనాస్ వేర్ మైండ్ బ్లోయింగ్. ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్. మీ పేరేంటండి? హర్షద్ అరవిందన్ నేరే. ఎక్సలెంట్ మిస్టర్ హర్షద్. థ్యాంక్ యూ సార్. చిన్నోడు అందరికంటే బుడ్డోడు, వాడు అందరి కాళ్ళ సందులోంచి దూరి వెళ్ళిపోతూ అండ్ ఎవరు ఇప్పుడు ఒక అబ్బాయి బాగా చేశాడు, ఇంకొక అబ్బాయి ఒక మాదిరిగా చేశాడు అంటానికి లేదు. అందరూ ఎవరిని చూసినా మై గాడ్ ఏంటి ఇలా చేస్తున్నారు అనిపించింది. వెరీ వెరీ నైస్, ఎక్సలెంట్. థ్యాంక్ యూ. భానుగారు, నాకేమనిపించిందంటే యోగాకి సంబంధించిన భగవంతుడు ఎవరైనా ఉంటే ఆయన విశ్వరూపం చూసినట్టుగా అనిపించింది. కొన్ని పోస్టర్స్ లో వాళ్ళందరూ భద్రకాళి రూపం ఉన్నప్పుడు ఇన్ని చేతులు వస్తాయి చూసారు, విశ్వరూపం చూపించడం అలా అనిపించింది. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ బాయ్. నా కోసం ఒక పని చేయవా, ఒక ముద్దు పెట్టేవా ఒకటి. Fantastic boys, fantastic! సో జడ్జెస్, మన మీటర్ ఏ రేంజ్ లో తిరిగిందో నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ సూపర్ పర్ఫార్మెన్స్ కనుక ఇవాళ పర్ఫార్మెన్సెస్ లో టాప్ పర్ఫార్మెన్స్ అయితే 25,000 గెలుచుకోవచ్చు అండ్ మినీ ఫైనల్స్ కి డైరెక్ట్ ఎంట్రీ అవ్వచ్చు. Let's hope for the best and all the best. Thank you. డాబర్ వాటిగా ఎన్రిచ్ కోకోనట్ ఆయిల్ అదుర్స్ లో నెక్స్ట్ వాళ్ళని పిలిచే లోపల మేము ఒకసారి మా శృతిని సరి చేసుకుని అప్పుడు ఇద్దరం కలిసి ఎగ్జాక్ట్ సింక్ లో అసలు ఇద్దరు పాడుతుంటే ఒకేలా ఉంటుంది మేము పాడితే. హియర్ వి గో. 1 2 3. పాటకి ప్రాణం పల్లవి అయితే, ఓ పల్లవి అయితే. ఏంటి సౌండ్ రావట్లేదు ఏంటి? అంటే సింక్ లో ఉండాలన్నాను కదా, మన ఇద్దరం కలిపి పడితే చాలా సిరాగ్గా ఉంటుందని చెప్పి నేను పాడలేదు. అసలు విషయం ఏంటంటే ఇందాక వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే తొంగి చూసా, వాళ్ళు పాడుతుంటే ఇద్దరే పాడుతున్నారేమో డౌట్ గా ఉంది, కానీ గ్రూప్ మాత్రం చాలా మంది. మరి వీళ్ళందరూ కలిసి ఒకేలా పాడతారంట, ఒకే టోన్ వినిపిస్తుందంట. మరి అది ఎలా సాధ్యమో వాళ్ళనే పిలిస్తే పాలా. So join your hands and welcome Little Music Group from Hyderabad. जननी जन्मभूमिस्था स्वर्गादपि गरीयसी जननी हमारी भारत माता. हम करें तेरी आराधना, वंदे मातरम. तुझको सलाम. वंदनम जननी कवि वंदनम, पल्गुनाम धरणि जनुनंदनम. प्रणवभद्रानिके प्राणनी भारतम, जगति सर्वानिके वेदनाद जीवधार चिलिकिन देशम. वंदना मातुषे वंदना, हम करें तेरी आराधना. शान तेरी बढ़ाए, मान तेरा बढ़े, लो हमारा सलाम. पुण्य भूमि कर्म भूमि भारत माँ. सा 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 नि नि दा नि सा 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 नि दा नि दा पा गा गा पा पा दा नि पा.
వందనం జనని కవి వందనం పలుకుదాం ధరణి జనులందరం शान तेरी बढ़ाए मान तेरा बढ़े लो हमारा सलाम पुण्य भूमि धर्म भूमि भारत Everybody! ये मेरा इंडिया ये प्यारा प्यारा इंडिया सबसे है न्यारा इंडिया लो हम सबका प्यारा Once again! ये मेरा इंडिया ये प्यारा प्यारा इंडिया सबसे है न्यारा इंडिया लो हम सबका प्रणाम सा सा गा गा पा पा दा दा नी गा पा गा गा पा पा दा दा नी नी सा नी गा पा गा पा दा नी सा नी गा सा सा गा पा दा नी सा नी गा सा सा गा पा दा नी सा नी गा भारत है महान भारत है महान రామాచారి గారండి మీ గురు. వారి గురించి నేను చాలా విన్నానండి. ప్రాక్టికల్ గా కొంతమంది చూశాను కూడా. నెలలో ఒక 4-5 నేను ఇలాంటి వాళ్ళని చూస్తున్నాను. ఇలా పాడే వాళ్ళు అందరూ ఎక్కడ నేర్చుకుంటుంది అంటే ఒకే ఒక పేరు వింటానండి, అది రామాచారి గారి పేరు. సో వారు ఎక్కడున్నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు చెప్పండి వారికి. సూపర్, ఇలాంటి జీనియస్లను తయారు చేస్తున్నారు. మీ పర్ఫార్మెన్స్ ఎంత అమోఘంగా ఉందంటే ఒకే ఒక మాట చెప్తానండి, ఆ మాట ఎంత పవిత్రమైందో ఎంత అద్భుతమైందో అంత అద్భుతంగా ఉంది. జై హింద్. తరుణ్ మాస్టర్. I am a dance director. Music and dance is a combined like Shiva and Parvati. అంటే మీరు అందరూ చాలా బాగా పాడారు. నాకు ఏది చాలా నచ్చిందంటే ఫస్ట్ పల్లవి తర్వాత జతిలు పాడారు కదా, అది ఒక్కసారి నా కోసం వితౌట్ మ్యూజిక్. ససని ని దని సగ సని దని ద ప గ గ ప ప ప దని ప సస గ గ ప ప ద దని ద ప గ గ ప దని స ససని ని దని సగ సని దని ద ప గ గ ప ప ప దని ప సస గ గ ప ప ద దని ద ప గ గ ప దని స దని స దని స. Beautiful, beautiful. You guys made our Indian flag proud. Jai Hind. నాగబాబు గారు పాట రాసింది ఎవరు? పాట రాసింది మా నాన్నగారు రామాచారి గారు. మీరు రామాచారి గారు అబ్బాయా? అవును సార్. Glad to meet you. రామాచారి గారు అమ్మాయి కూడా ఉందన్నారు ఎవరు? అవును సార్. తనేనా? ఓకే, హాయ్, గుడ్. 4 అమ్మాయిలు పాడుతుంటే నేను కళ్ళు మూసుకుని ఉన్నాను. ఒక వాయిసే అనిపించింది. గర్ల్స్ ఆర్ బెస్ట్. యూర్ ఆల్సో గుడ్. రాను రాను ఎలా అయిపోయిందంటే మన దేశంలో దేశభక్తి అనేది ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ జరుగుతున్నప్పుడు తప్ప మామూలు టైంలో జనాలకు దేశభక్తి గుర్తురాదు. ఎప్పుడు లేని దేశభక్తి అప్పుడే గుర్తొచ్చి అక్కడే చొక్కాలు దించేసుకొని అరిచేసి ఆయాసపడిపోయి ఇంటికి వెళ్ళిపోయి పడుకుంటారు. బట్ ఇలాంటి మంచి పాటలు వింటున్నప్పుడు నిజంగా లోపల ఒక వైబ్రేషన్స్ వస్తాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మరి మన డాబర్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదుర్స్ మీటర్. కంగ్రాచులేషన్స్ అండ్ వెరీ గుడ్. ఇవాల్టి పర్ఫార్మెన్సెస్ లో కనుక వీళ్ళ పర్ఫార్మెన్స్ టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఈ రోజు రైట్ నౌ రైట్ హియర్ ఈ స్టేజ్ నుంచి మీరు 25,000 రూపీస్ గెలుచుకోవచ్చు. డాబర్ వాటికా రిచ్ కోకోనట్ ఆయిల్ అదుర్స్ లో నెక్స్ట్ రాబోతున్న అమ్మాయి పేరు రంజన అగర్వాల్. ఈ అమ్మాయి సూపర్ టాలెంటెడ్ అమ్మాయి. అసలు ఈ అమ్మాయికి కళ్ళ గంతలు కట్టిన తర్వాత కూడా ప్రపంచాన్ని సేమ్ గా చూడగలదు. అసలు ఆ వింత ఏంటి, ఆవిడ టాలెంట్ ఏంటి, ఆవిడే సేమ్ పిలిస్తే పోలే. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రంజన అగర్వాల్.
సో జడ్జెస్, మీ ముందు ఇక్కడ నుంచిన ఈ వ్యక్తి పేరు రంజనా అగర్వాల్. అండ్ ఈ వ్యక్తికి ఉన్న ఒక సూపర్ టాలెంట్. ఏ వస్తువు ఎక్కడున్నా, ఏ ఫోటో ఎలా ఉన్నా, కళ్ళ గంతలు కట్టి ఇక్కడ ఏమీ కనబడకపోయినా కూడా ఎగ్జాక్ట్ గా చెప్పగలదండి. సో కళ్ళ గంతలు కట్టుకున్న తర్వాత కూడా ఆమె తను అన్ని చూడగలదు, చదవగలదు అంటున్నారు. కావాలంటే బ్లైండ్ ఫోల్డ్ కూడా మీరు చెక్ చేయొచ్చు. సపోజ్ ఒక మ్యాగజైన్ ఉంది. ఆ మ్యాగజైన్ లో నేను ఏదో ఒక ఫోటో వెతుకుతాను. ఈ అమ్మాయిని ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరు అడుగుతారు, రైట్? సరే, ఓకే ఓకే. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో తను చెప్తుందో లేదో చూద్దాం. Sonia Gandhi. Wow. One more photo. Yeah. Okay, Ranjana. I have another one magazine in my hand. పైన పెట్టు. I can see by blindfolded, not by hand if you put. Oh my God. నేను బ్లైండ్ ఫోల్డ్ చేస్తే చెప్పగలను, నువ్వు చేతులు అడ్డం పెట్టద్దు అని అడుగుతానమ్మా. So now guess. Who is he? కొంచెం పైన పెట్టమను బుక్. That's the reason. Fardeen Khan. Fardeen Khan is the right one. Okay, we'll go for one more. మ్యాగజైన్ చదవగలదన్నావు కదా? అవును. చదువుతుంది కదా? యా. ఓకే, చదవమని. Okay, this is the magazine I selected. ఓకే. ఈ మ్యాగజైన్ పేరేంటి, ఆ హెడ్లైన్ ఏంటో కూడా చెప్తుంది. ఓకే. అదేంటో చూద్దాం. India Today, the Great Indian Holiday. It is a there is water and ships are there. Fantastic. ఇక్కడ బోల్డెన్ చైర్లు ఉన్నాయి కదా? Yeah. తనకి ఎలాగో కనిపించదు కాబట్టి ఒక్క చైర్ కూడా తగలకుండా ఒక్కొక్కటి స్కిప్ చేస్తూ వాక్ చేయము. ప్రదీప్ సార్, ఎవ్రీథింగ్ ఇస్ ఫెంటాస్టిక్. నేను మన ఇక్కడ ఉండే ఎవరైనా ఒకరిని అక్కడ నిలబెడతాను. అతను ఏ కలర్ షర్ట్ వేసుకున్నారని చెప్పగలరా? యా. షూర్. ఓకే, షూర్ సార్. ఈ వ్యక్తి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, అంతేకాదు నేను ఆ వ్యక్తిని వేరే చోట నుంచో పెడతాను, తను ఆ వ్యక్తి దాకా కూడా వెళ్తుంది. स्टेज पे कौन है, उसका शर्ट का कलर क्या है, वो कहाँ पे है, स्टेज पे कहाँ पे? वो यहाँ
चेयर पे बैठे हैं और उनकी शर्ट का कलर ब्लू है और उसमें वाइट उनकी कॉलर पे हाथ के लास्ट में वाइट कलर की स्ट्रिप्स हैं, वाइट और मैरून में स्ट्रिप्स हैं। ఈ అబ్బాయి ఏ కలర్ షర్ట్ వేసుకున్నాడు, అందులో ఉన్న డీటెయిలింగ్ కూడా చెప్తోంది అమ్మాయి చేతికున్న చెక్స్ ఉన్నాయని. ఇంకో విషయం అడుగుదాం. ఇది బాబు ఇదే ఇవి. సో ఇప్పుడే తరుణ్ మాస్టర్ ఇంకో టెస్ట్ పెట్టారు. ఆ ఐటమ్ టైటిల్ ఏంటి, ఆ ఐటమ్ మీద ఏం రాస్తుంది, ఆ ఐటమ్ కలర్ ఏంటి, ఆ ఐటమ్ కలర్ ఏంటి? वाटिका and its color is green. వాటికా బాటిల్ ఇచ్చాము అండ్ వాటికా అనే టైటిల్ చెప్పింది, గ్రీన్ కలర్ అని చెప్పింది. అండ్ జడ్జెస్ జడ్జెస్ ముగ్గురే ఉన్నాం కదా, యా నేను ఎక్కడున్నాను చెప్పానండి. ఇప్పుడున్న ముగ్గురు జడ్జెస్ లోంచి ఒక జడ్జి సీట్లు మారారు. ఆవిడ ఆ 3 చైర్స్ లో లెఫ్ట్ లో ఉన్నారా, రైట్ లో ఉన్నారా, సెంటర్ లో ఉన్నారా, ఈ అమ్మాయి గెస్ట్ చేసి చెప్తుంది. Go there. ఓకే, అక్కడికి రావాలంటే మాస్టర్ She's not here. रंजना, आपको पट्टी बंधी हुई है ना, और एक पट्टी बांध सकते हैं? The power of intention, learning to co-create your word your way. మన ఈ అదుర్ స్టేజ్ మీద వెరైటీ టాలెంట్లు బయటకు వస్తుంటే ఇంతకంటే వెరైటీ టాలెంట్ నేను చూడలేదేమో. అన్ని విధాలుగా టెస్ట్ చేశాము. జడ్జెస్ అన్బిలీవబుల్, ఐ కాంట్ బిలీవ్ ఇట్. అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఐ కాంట్ బిలీవ్ ఇట్ యార్. आप हमें ये बताइए, आप कैसे देख सकते हो, आप कैसे पढ़ सकते हो जब आप ब्लाइंड फोल्डेड हो? God gifted है ये सब. సింపుల్ గా గాడ్ గిఫ్ట్ అనేసింది బాన్ గారు. మరి ఈఎస్పి అంటారు, ఎక్స్ట్రా సెన్సరీ పవర్, క్లియర్ వాయన్స్, అలాగే జరగబోయే తెలుసుకోవటం, కళ్ళు మూసుకున్న చూడగలటం, ఇవన్నీ కూడా ఒక ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ కింద వస్తాయి. ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ కూడా 100% ఈ ఎక్స్ట్రా సెన్సరీ పవర్స్ అనేవి ఎక్కడ ప్రూవ్ అవ్వాలి. ఎప్పటికీ ఎక్కడో ఒక్కడ సందేహం ఉంటూనే వచ్చింది. కొన్ని వీటి వెనకాల, ఇలాంటి ఫీట్స్ వెనకాల కొంచెం డీప్ టెస్ట్లకు వెళ్ళినప్పుడు ఫేక్ అని తేలినటువంటివి 95% ఉన్నాయి. ఓన్లీ 5% మాత్రమే అన్ఎక్స్ప్లెయిన్. ఈ అమ్మాయి విషయంకి వస్తే ఎక్కడో నాకైతే కొంత టెక్నిక్ వాడింది అనిపించింది. అంటే తన ఐబ్రోస్ కట్టినప్పుడు ఆ క్లాత్
కాటన్ పెట్టినప్పుడు తనకు ఒక కొన్ని సంవత్సరాల ప్రాక్టీస్లో ఈ ఐబ్రోస్ని కొంచెం పైకి పుష్ చేస్తా ఈ కాటన్ని కొంచెం పైకి లేపగలిగేటువంటి ప్రాక్టీస్ చేసి తను ఇలా చూసి చదువుతుందనే ఒక డౌట్ ఉంది. అది నేను 100% రైట్ అని చెప్పలేను, ఎందుకంటే అదే కరెక్ట్ అయితే బాను కనపడకుండా ఉండింది చాలాసేపు, అక్కడికి వెళ్ళింది. అప్పుడు కూడా తను సరిగా చాలా టైం పట్టింది. ఒకవేళ జెన్యున్గా అయినప్పుడే కొన్ని మిస్ అవుతాయి. కానీ చాలా వరకేమో ఆ అమ్మాయి టెక్నిక్ ఏదైనా వాడిందేమో డౌట్ వచ్చింది. ఒకవేళ అది టెక్నిక్ అయి ఉంటే దీన్ని నువ్వు ఒక ఎక్స్ట్రా సెన్సరీ పవర్ గాడ్ గిఫ్ట్ అనకుండా ఒక మంచి మ్యాజిక్ వచ్చు నాకు అని చెప్తే ఇంకా జెన్యున్గా ఉండేదేమో. ఇఫ్ ఇస్ రియల్లీ గాడ్ గిఫ్ట్, యు ఆర్ బ్లెస్డ్ అండ్ గాడ్ బ్లెస్ యూ అండ్ థ్యాంక్ యూ. ಎಂದ ಪರಿಂದ ಎಂದ ಚಾಟ ಕಾಟ್ರವೆಲ್ಲಿ ಜರುಗಿಂಟ್ರಿ ಬೆಲ್ಬೆತ್ರ ಬೆಲ್ಲಂ ಬಿಸ್ಕಿ. నీ వీక్లీ కేరళ ట్రిప్స్ తట్టుకోలేకపోతున్నాను నేను. ఈసారి ఏం తెచ్చావు డిఫరెంట్ గా నాకు? ఎంత మలయాళం మణిని తీసుకొచ్చాం. మలయాళం మణి నా కోసం. ఆ మలయాళం మణి గారు ఏం చేస్తారంటే ఆయనకి తబలా ఇచ్చినా, మృదంగం ఇచ్చినా, ఏ వస్తువు ఇచ్చినా కర్రతో వాయిస్తారు, చేత్తో వాయిస్తారు, అటు ఇటు పరిగెడుతూ కూడా అన్ని వస్తువులు వాయిస్తారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది కేరళ బ్యాండ్.
భాను గారు. బ్లెస్డ్ టు సిట్ హియర్ అండ్ వాచ్ యువర్ పర్ఫార్మెన్స్ అండి. నిజంగా నాకైతే ఒక స్వామివారి టెంపుల్లో ఉన్నట్టు అనిపించింది. ఇంకాసేపు మీరు కనుక అది కంటిన్యూ చేస్తుంటే నాకు మాత్రం పూనకం వచ్చేదండి. మీ పర్ఫార్మెన్స్ లో నేను నోటీస్ చేసింది ఏంటంటే అండి, ఎవరైనా ప్యాషన్ తో నేర్చుకుంటారు, కొన్ని రోజులకి బిజీ లైఫ్ లో పడిపోయిన తర్వాత ప్యాషన్ కాస్త కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. ఊపిరి తీసుకోవడం మానేస్తారేమో కానీ నాకు తెలిసి వీరు ఈ వాయిద్యాన్ని వదిలిపెట్టరండి. అంత అంత ప్యాషన్ ఉంది మీకు, మీ పర్ఫార్మెన్స్ లో అది కనిపించింది. సూపర్. యువర్ నేమ్ సార్? మురళీ చేమంచిరి. ఇన్ ద బిగినింగ్ అలా కొంచెం లో ప్రొఫైల్లో వెళ్ళింది, ఎక్కడో ఇంకొంచెం పికప్ అవ్వాలి అని మనసులో వచ్చిన వెంటనే మీరు ఆ చెండా తీసుకొని సెకండ్ హాఫ్ ఆఫ్ యువర్ ఎంటైర్ ప్రోగ్రామ్ హైలైట్ చేశారు. హ్యాట్స్ ఆఫ్. కేరళ ట్రెడిషనల్ మ్యూజిక్ మన తెలుగు వాళ్ళకి అంతగా తెలియదు. డెఫినెట్గా ఒక తెలుగు వాళ్ళకి మాత్రం, మన ఈటీవీ ప్రేక్షకులు మాత్రం ఇది ఒక మంచి ట్రీట్ అవుతుందని మా అందరికీ ఫీలింగ్ వచ్చింది. తరుణ్ మాస్టర్, ఫస్ట్ టైం నా లైఫ్ లో ఒక కేరళ నుంచి ఒక మ్యూజిషియన్ వచ్చి తబలా, నార్త్ ఇండియన్ తబలా వాయించానంటే హ్యాట్స్ ఆఫ్ అండి. ఇప్పటి వరకు నా జన్మలో ఒక కేరళ నుంచి ఎవరైనా ఇంత మంచి తబలా వాయించేది నేను చూడలేదు. సూపర్. ఈ డాబర్ వాటిక ఎన్రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్ మీటర్ ఎలా ఉందో చెప్తారా? Thank you judges, thank you so much and all the best, good luck. డాబర్ వాటిక ఎన్రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్ లో 5 అదిరిపోయే పర్ఫార్మెన్సెస్ చూసేసాం. మరి ఎవరు మినీ ఫైనల్స్ కి ఎంటర్ అవబోతున్నారు, ఎవరు టాప్ పర్ఫార్మర్ గా 25,000 చెక్ ని గెలుచుకోబోతున్నారో మన జడ్జెస్ డిసైడ్ చేయాలి. సో జడ్జెస్, బ్యూటీ హెల్త్ యోగా గ్రూప్. The next is Little Musicians Academy. Natural Effect Group, Bombay. So congratulations guys, మీ ముగ్గురు, your 3 teams are into mini final. కానీ ఈ ముగ్గురులో ఎవరో ఒక్కళ్ళే ఆ టాప్ పర్ఫార్మర్ ఉన్నారు, ఎవరో ఒక్కళ్ళే ఆ 25,000 చెక్ తీసుకోబోతున్నారు. ఎవరు వాళ్ళు జడ్జెస్? యోగాని ఇంత డిఫరెంట్ గా, ఇంత స్టైలిష్ గా, ఇంత రిథమిక్ గా, ఆర్టిస్టిక్ గా, ఇంత బ్యూటిఫుల్ గా బ్యాలెన్స్ చేస్తూ పర్ఫార్మ్ చేశారంటే హ్యాట్స్ ఆఫ్ అండ్ దే డిజర్వ్ 25,000. ఇవాల్టి సాయంత్రం అద్భుతంగా గడిచింది, కానీ నెక్స్ట్ వీక్ మరో అద్భుతమైన 6 పెర్ఫార్మెన్స్లు మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో అంటిల్ దెన్ కీప్ సేయింగ్ డాబర్ వాటిక ఎన్రిచ్ కోకోనట్ ఆయిల్ అదర్స్. మీరు మాత్రం మనిషి కాదు. Shake it for me.
ఏమన్నా ఉంటాయా లేకపోతే పిండి పిండి అయిపోతాయన్నంత భయం వేసింది.